కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? మీరిద్దరు కలిసి రాండి. ఈరోజు మా బట్టి గారు మా చేతుల మీదుగా, మా ఆడబిడ్డల చేతి మీదుగా 3,13,000 కుటుంబాలకు 2,747 కోట్ల రూపాయలు 4వ విడత రైతు రుణమాఫీ చేసిన, మొత్తంగా 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం, ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియమ్మ ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా. అందుకే ఇవాళ బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను ఒకరొక్కరికి వస్తారో అందరు కలిసి వస్తారో, ఎట్లొస్తారో అట్లా రాండి. అసెంబ్లీలో తేలుద్దామా, పాలమూరు గడ్డ మీద తేలుద్దామా? మొదటి సంవత్సరంలో 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా. గ్యారంటీల గురించి మాట్లాడాల్సి వస్తే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారంటీ మాది. రైతులను ఆదుకున్న చరిత్ర మాది. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. కనీసం మద్దతు ధర తీసుకొచ్చిన చరిత్ర మాది. ఇవాళ రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. రైతులకు 24 గంటలు ఇవాళ ఉచిత విద్యుత్ వస్తుందంటే, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని నిరూపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతు బీమా కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది, ఏదైనా గ్యారంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు. ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు. ఇవాళ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఈ పేటెంట్ అంతా మాది కాదా అని నేను అడుగుతున్నా. దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ 70 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది. మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రను. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిండ్రా అని నేను అడుగుతున్నా. నువ్వు కరీంనగర్లో ఓడిపోతాని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే, పాలమూరులో మీకు ఊరు లేకపోయినా, పార్లమెంటులో మీ నోరు లేకపోయినా 2009లో పార్లమెంటుకు గెలిపించి పంపించింది, పల్లకిలో మోసింది మేము కాదా? 2009లో నిన్ను ఎంపీని చేస్తే తెలంగాణ సాధించడానికి గొప్ప చెప్పుకున్నావు కదా. వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు, మీ ప్రభుత్వానికి లేకపోయినా, ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే, మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు, మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో, దుబాయో, బొగ్గుబాయిల చుట్టూతా తట్ట పని, పార పనికి, మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇన్ని పాపాలు చేసిన నువ్వు పూర్తి చేయని పాలమూరో, కల్వకుర్తో, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల వద్దు, మక్తల్కు నీళ్ళు ఇయ్యనే వద్దు అడుగుతుండు. నేను అడుగుతున్నా, ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే 70 సంవత్సరాల తర్వాత
కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరును దత్తత తీసుకుంటున్నా అనేవాడు.